స్పూన్ తో కన్నా చేతితో తింటేనే బాగుంటది. గ్రేవీ కలిపి చికెన్ పీస్ డివైడర్ మీద మొత్తం పల్పి కొట్టి అటు తిప్పి లాస్ట్ కి అనకాపల్లిలో వచ్చాం. ఇప్పుడు మేము చేస్తే ఎలా ఉంటుంది నాకు తెలుసు కాబట్టి నేను రావద్దా. ఇక్కడ ఒకడు ఉన్నాడు ఇందులో. సినిమా హాల్లో కూర్చొని చూసినట్టే ఉంది. మొత్తం అరగంట తర్వాత రానా. మన మీ నానేమో ఫ్లైట్ కూలిపోవాలన్నాడు. వలీగా లేన్ రోడ్ కనబడుతుంది. రన్నింగ్ లో అయిందనుకో. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మేము వైజాగ్ దగ్గర ఒక ఊరికి వెళ్తున్నాం. కుదిరితే అవకాశం ఉంటే వైజాగ్ కూడా వెళ్తాం అనమాట. ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది తనో లేదో నాకు తెలీదు. మా బావ ఫీల్ అవుతాడు చెప్తే. చెప్పదు మా బావకు పెళ్లి సంబంధాలు అదేలే. ఎంత ఆనందంగా ఉందో మీ నాన్నకి పెళ్లి సంబంధాలు అనగానే. దారిలో బషీర్ గారిని ఎక్కించుకుని స్టార్ట్ అయిపోదాం. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. వెళ్తుంటే దారిలో ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ కనబడింది. చూడండి, డివైడర్ మీద మొత్తం పల్పి కొట్టి పడిపోయింది అలాగా. అయ్యా, ఏమైనా అయ్యిందో అవ్వలేదో. ఏం అవ్వకుండా ఉంటే బాగున్నాం. ఇప్పుడే తెలిసింది. అదృష్టం ఏంటంటే కారులో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి ఏం కాలేదు. మరి పంచర్ అయ్యిందో ఏం జరిగిందో తెలియదు. అతనికి బండి అయితే అలాగ పల్టీ కొట్టేసింది. అసలు మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం చిన్నడా? మనం ఎక్కడికి వెళ్ళాం రా? ఎక్కడికి వెళ్ళి తెలీదు. అనకాపల్లి వచ్చాం. ఏంటి ఎక్కడికి బయలుదేరాం? అదే కదా మీరు చెప్పారు వైజాగ్ అన్నారు. అటు తిప్పి లాస్ట్ కి అనకాపల్లిలో వచ్చాం. ఇప్పుడు మేము వెళ్ళిన పని అయితే అయ్యింది. మా బావది వీడియో తీయద్దు అన్నాడు. మరి ఎందుకు అన్నాడో మరి ఆయన. ఇదిగోండి, మనం అయితే ప్రస్తుతానికి అనకాపల్లిలో ఉన్న ఎవ్రీడే కుకింగ్ దగ్గరికి వచ్చాం. లోపలికి వెళ్ళి తిందాం. లోపలికి వచ్చి కూర్చున్నాము. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది అనమాట. బాగుందంటే బాగుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటదని. చాలా పెద్దగా ఉంది. క్రౌడ్ కూడా చాలా గట్టిగా ఉన్నారు. మేము ఒక 2 వెజ్ స్టార్టర్లు, ఒక ఎగ్ స్టార్టర్ చెప్పాము. 3 నాన్ వెజ్ స్టార్టర్లే. వెజ్ నాన్ వెజ్ కాదు బాబు చెప్పింది. నాన్ వెజ్ కాదు, నాన్ వెజ్ కాదు. ఏది ముందో నాకు తెలియదు కానీ కోడి ముందో గుడ్డు ముందో మా అక్క కోసం వెజ్ అని చెప్పాల్సి వస్తుంది ఇంకా తప్పక. ఎస్, అదొకటి చెప్పాము. వచ్చిన తర్వాత అది తిన్న తర్వాత మెయిన్ కోర్స్ కూడా చెప్తాము. మీకు డిస్టర్బెన్స్ వచ్చేద్దాము ఎందుకంటే చాలా క్రౌడ్ హడావిడిగా ఉందన్నమాట ఇక్కడ. ఇదే ఈసీ స్పెషల్ అంట. చైనీస్, ఫుల్ చైనీస్ స్టైల్. చికెన్ పీసులు, మధ్యలో చిల్లీ, ఆనియన్, జీడిపప్పులు అన్ని తగులుతూ చూడడానికి అయితే చాలా బాగుంది. టేస్ట్ చూద్దాం. వేడిగా ఉంది, తీగా ఉంది, కారంగా ఉంది. కొంచెం కొత్తగా ఉంది. చాలా స్పైసీ ఉందిరా. అంటుకుంటుంది, నాలుగు కూడా అంటుకుంటా. మధ్యలో జీడిపప్పులు తగులుతూ బాగుంది. టేస్ట్ బాగుంది. గార్లిక్ తో కొంచెం కొత్తగా ఉంది. చైనీస్ స్టార్టర్ ని వెట్టగా ఇష్టపడే వాళ్ళు అయితే తినచ్చు. ఏంటి పరిస్థితి? డోంట్ డిస్టర్బ్ మీ అంట. దానికి ఎక్స్ట్రా ఎక్కువ ఏంట్రా మొక్కలన్నీ మన ప్లేట్లు వేసి లాస్ట్లో చివరిలో సలాడ్ ఉంటుంది కదా, 6 ప్లేట్లు వేసి అసలు నా మొక్కలు తింటున్నారా. బాగుంది మా టేస్ట్ అయితే. ఏంటిది? గార్లిక్ చికెన్, బటర్ గార్లిక్ చికెన్ అండి. అబ్బా, మంచి స్మెల్ వస్తుందిరా. స్మెల్ చాలా బాగుంది. టేస్ట్ చూద్దాం గైస్. ఇది చాలా బాగుంది స్మెల్. అయ్యి బాబోయ్, స్మెల్ చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్ ఉంది. పేరుకు తగ్గట్టు ఆ గార్లిక్, ఆ లైట్ స్పైసీ చాలా బాగుంది. అక్కడ చాలా బాగుంది కదా. ఇందులోనే ప్రాన్ అయితే ఇంకా బాగుంటుంది తెలుసా. ఇందులోనే ప్రాన్ సూపర్ ఉంటుంది. ఇది కూడా చైనీస్ స్టార్టరే బాగుంది. నాకు అందులో ఏంటంటే ఎక్కువ సలాడ్ అది ఉందన్నమాట. ఎక్కువ సలాడ్ అది లేదు. నేను గార్లిక్ అంటే ఉంటుందేమో అనుకున్నాను కానీ ఫ్లేవర్ఫుల్ గా బాగుంది. నువ్వు గార్లిక్ తింటావు కదా, బాగుంది. మురుగు మలాయ్ కబాబ్ ఎన్ని పీసులు వస్తాయి? 6 పీసెసా? చాలండి, ఒక పీస్ చాలేదు. మా వాడికి వాళ్ళిద్దరికి వేయండి. దీన్ని టేస్ట్ చూద్దాం. ఒరే తినకు, కాసేపు పక్కన పెట్టు. బటర్ నాన్లు కూడా చెప్పాం. ఇది స్పూన్తో కన్నా చేతితో తింటేనే బాగుంటుంది. టేస్ట్ చూద్దాం గాయస్. బ్రెడ్లా ఉంది. ఈ ఆనియన్స్ బాగుంటాయి. ఆనియన్స్ బాగుంటాయి, భలే ఉంటాయి. తీయ స్మోకీ ఫ్లేవర్తో తీయగా ఉందన్నమాట. తీయగా ఉంది. నీకు తినేసాను. సూపర్ ఉంది. బటర్ నాన్ చాలా బాగుంది. ఇంకా ఉన్నాయి ఇష్టం. అది ఎలా ఉందంటే బ్రెడ్ తిన్నట్టు కదా. బటర్ నాన్ ఈ టైప్ ఆఫ్ బటర్ నాన్ ఎక్కడ నేను తినలేదు. చాలా బాగుంది. సూపర్ ఉంది. బేసిక్ గా ఈయన చెఫ్ అనమాట. ఈ రెస్టారెంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రొఫెషనల్ గానే చెఫ్. మళ్ళీ పెయిడ్ ప్రమోషన్ అంటారు.
ఆయన మమ్మల్ని పిలవలేదు, ఆయనకి మేము వచ్చినట్టు కూడా తెలియదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎవరో స్టాఫ్ గుర్తుపెట్టి చెప్పారనమాట. టేస్ట్ చాలా బాగుంది. కబాబ్ కూడా బాగుందా? కబాబే అదే బాగుంది. రెస్టారెంట్ చాలా బాగుంది. స్పైసీ ఉండదు అనమాట. బేసిక్గా ఈ టైప్ ఆఫ్ నాట్ స్పైసీ ఉండదు. చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇది ఇక్కడ ఫేమస్ అంట. 2 జాయింట్లు వస్తాయండి. ఓహో, జాయింట్ అంటే ఇలాగా తొడ ఫుల్ గ్రేవీతో వచ్చింది అనమాట. పైన మొత్తం జీడిపప్పులు కూడా ఉన్నాయి. ఓ, తందూరి అనుకుంటా కదా ఇది. ఆయిల్ రోస్ట్ తడగా చేశారు. ఆయిల్ రోస్ట్ కానీ ఆయిల్ రోస్ట్ రెండాట్లో ఒకటి అయి ఉంటుంది. బిర్యానీ రైస్ లో గ్రేవీ కలిపి చికెన్ పీస్ ఆయిల్ రోస్ట్. తందూరి కాదు ఇది. అది పెట్టి టేస్ట్ చూద్దాం. ఎలా బాగుందిరా, సూపర్. ఈ టైప్ నేను వేమలో తిన్నా. దీనిపైన ఉన్న సెమీ గ్రేవీ ఎలా ఉందిరా. ఆయిల్ రోస్ట్ పైన క్రంచీగా. ఏం మాట్లాడమంటారు పనికి మనోడివి. తిన్నాం కదా, కంగారు పడుతుంది. బాగుంది కాబట్టి తినేస్తున్నాం స్లోగా. వలీగా లేని రోడ్డు కనబడుతుంది. ఆడైతే చెప్పేవాడు ఎలా ఉంది ఏంటి అని. ఏం చెప్పట్లేదు. ఆ గ్రేవీ మిక్స్ చేసుకుని తింటే మాత్రం ఎక్సలెంట్ ఉంది. అసలు గ్రేవీ మిక్స్ చేయకుండా తింటే బాగాలేవా? బిర్యానీ ప్లెయిన్ గా ఉంది. ప్లెయిన్ రైస్ బిర్యానీ రైస్ మీదే ఈ పీస్ పెట్టించారు అనమాట. బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. ఒక్కరు చెప్పుకుంటే 2 తినేయచ్చు. మేము 3 తినేస్తున్నాం ఏకంగా. అంటే ఇంకోటి చెప్పాము అనుకోండి. బాగుంది. నెక్స్ట్ మొగలాయి బిర్యానీ. క్వాంటిటీ చాలా ఎక్కువ. జీడిపప్పు కొలవమని వేసేస్తున్నారు. పలాస దగ్గర వీళ్ళకి. అందులో పలాస జీడిపప్పుకే ఫేమస్. పలాస, శ్రీకాకుళం, ఇచ్చాపురం అన్ని మొత్తం స్టార్టర్ల దగ్గర నుంచి ఇందులో ప్రతి దాంట్లో జీడిపప్పు కనబడింది. ఇది మామూలుగా అంటే మొగలాయి అంటే మీకు తెలిసిందే కదా. చికెన్ ఫ్రైడ్ రైస్ ఇలా ఉంటుంది. అందులో ఎగ్ వేసి చికెన్ వేసి బిర్యానీ రైస్ వేస్తారు. ఫ్రైడ్ రైస్ కాకుండా. కానీ మామూలుగా ఒరిజినల్ మొగలాయి అయితే ఈ స్టైల్ ఉండదు అనమాట. టాపింగ్ వస్తుంది. అది వేరేగా ఉంటుంది. చెప్తా, టేస్ట్ చూద్దాం. ఓకే ఉంది. సూపర్ డూపర్ అనిపిలా. అంటే ఇంకా రెగ్యులర్ అన్ని చోట్ల ఎలా ఉంటుందో అలాగే ఉంది. బాగుంది, తినేయచ్చు. తినగానే అబ్బా ఇందాక అనిపించినంత ఆ రియాక్షన్ ఇది తిన్నప్పుడు రాలా నీకు? సేమ్ నాకు ఇందాక కూడా రియాక్షన్ లేదనుకో. తినేస్తాను స్లోగా. తిట్టేసుకుంటున్నారా బాబు, వెళ్ళి త్వరగా వచ్చారా బాబు, రేపే పంపించేస్తాను నేను. చెన్నై వెళ్దాం అనుకుంటున్నాం. ఉందా చెన్నై వెళ్ళేదేమైనా ఉందా? బయలుదేరితే రేపు మార్నింగ్ చెన్నై బయలుదేరిపోతాం. ఒక్క ఫోన్ కాల్ కోసం వెయిటింగ్. రాకూడదు నేను బాబు ఈడు ఎక్కడ దొరికాడు రా బాబు. రే పంచర్ అయిపోతారు. ఆగినప్పుడు పంచర్ అయిపోతే పర్లేదు. రన్నింగ్ లో అయిందనుకో. మీ నానేమో ఫ్లైట్ కూలిపోవాలన్నాడు. అతనికి అన్నం పెట్టేదంట. కొడుకేమో టైర్ పంచర్ అయిపోవాలంటున్నాడు. అయితే బాగా జరుగుద్ది. మా నాన్న బాగా జరిగింది. నీకు బాగా జరుగుతుంది. బాగున్నారన్న. అన్నది అన్నమాట రెస్టారెంట్. పరిచయం చేయాల్సిన పని లేదు మీ అందరికీ. చాలా బాగుంది అన్న. ఫుడ్ చాలా బాగుంది. అంటే అన్నతో మాట్లాడుతూ, అన్న మీకు గ్యాస్ ఏంటి ఇబ్బంది అవ్వట్లేదా? మా పల్లెటూరు పచ్చళ్ళకే చాలా ఇబ్బంది అవుతుందంటే నేను సెటప్ చేయించాను మొత్తం అని చెప్పి అన్నయ్య తీసుకొచ్చాడు. ఇది చేయించుకుంటానన్న మీరు ఇదంతా? ఇది స్టార్టింగ్ లో కట్టినప్పుడు దీనికి చాలా అమౌంట్ పడేసానేమో ఎందుకేమో అనిపించింది. కానీ దీని అవసరం దొరక్క ముందే హోటల్ ఓపెనింగ్ టైమ్ లో నేను ఒక ప్లానింగ్ కర్రలు పోయి ఉండాలి అని నా ఉద్దేశంతో పెట్టాను. దీని మీద టేస్ట్ కూడా వేరేగా ఉంటది. కర్రల పొయ్యి మీద ఉండేదానికి గ్యాస్ కి మామూలుగా ఉండదు. సెటప్ అనమాట ఇదంతా. ఇక్కడేమో బ్లోయర్ పెట్టారు. దాంట్లో నుంచి అలా గాలి కర్రలు పెట్టినప్పుడు దానికి ఎంత మంట కావాలితే అది పెంచుకునే కొద్దీ మనకి మంట పెరుగుతుంటది. ఇంకా ఆగేదేమో ఆన్ చేసామంటే చాలు గంట పొగ కూడా ఇందులో ఇలా పైకి వెళ్ళిపోతుంది. పైన పెద్ద గొట్ట ఉంటది అన్నమాట. ఇప్పుడే కిచెన్ కూడా చూశాను. లోపల క్రౌడ్ ఎలా ఉంది నాకు చూసారు కదా మీరు. అయినా సరే చాలా నీట్ గా ఉందన్నమాట కిచెన్. చాలా బాగుంది. చాలా వరకు ఉంటది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్ కనుక కొంతమంది తెలిసిన వస్తారు, కొంతమంది తెలియని వస్తారు. ఎవరు ఏదైనా సరే అయినా ఇవన్నీ చూసాం కనుక ఏదైనా కొద్దిగా కాలంలో నీట్గా చేద్దాం, లేదంటే ఆపేసుకుందాం అనే ఉద్దేశంతోనే ఇన్ఫ్లుయెన్సర్లకి. అదే నేను కూడా చిన్న పచ్చళ్ళ బిజినెస్ ఏదో చేసుకున్నాను కాబట్టి ప్రతి నిమిషం నీట్ గా ఉండాలి. ఎందుకంటే ఎవరు మన మీద ఏలెట్టి మనకి పేరు ఎంత త్వరగా వచ్చి. ఇంకోటి ఏంటంటే నార్మల్ వ్యక్తి కంటే కూడా ఇన్ఫ్లుయెన్సర్ మీద నెగ ఎక్కువ ఉంటుంది అందరికి. ఎలా కలా తొక్కుదాం, ఎలా కలా ఏదో నెగిటివ్ గా ఏదైనా ఒక వీడియో చేసానంటే మనం ఏదైనా కొంచెం హైలైట్ అవ్వచ్చు, ఎక్కడెక్కడ మైనస్ దొరుకుతాయేమో అని చెప్పి చూస్తారు. కానీ ఆ మైనస్ దొరకకుండా మనం చేస్తాం. టైగర్ మాయ హోటల్ కి కానీ ఎవ్రీడే కుకింగ్ వెళ్ళిన ఫుడ్ చాలా బాగుందంటే చూడ్డు. ఇక్కడ ఫుడ్ బాగాలేదంటే మిలియన్ లో వ్యూస్. అందుకని మాక్సిమం ఇన్ఫ్లుయెన్సర్లు రెస్టారెంట్లు పెట్టిన ఏదైనా బిజినెస్ పెట్టినా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకుంటాం అనమాట. ఫుడ్ బాగుందన్న, థ్యాంక్ యూ. అనుకోకుండా వచ్చాను నేను. ప్లాన్ చేసుకుని వద్దామని ట్రై చేసి కుదరలేదు నాకు. కానీ ఈరోజు అనుకోకుండా వచ్చేసి చాలా సూపర్. తర్వాత ఇంకా మనం ఇక్కడ లోపల పెద్ద పెద్ద సెటప్లు చేసినాం అన్నమాట. అసలు
ఇదంతా వాటర్ ప్లాంట్. ఇంకా బయట నుంచి మనకి ఎలాగ వస్తుంది అంటే ఈ కెమికల్స్ ఉంటాయి కదా, అవునవును, కెమికల్ అటు కలుపుతూ ఉంటారు అన్నమాట. కెమికల్ కలపడం వల్ల వాటర్ లో ఉండే టీడీఎస్ అటు పెంచుకోవడం కోసం ఇట్లా రకరకాలు చేస్తాం. వాటర్ ప్లాంట్ ఒకటి కట్టేశారు మీరు. ఇంకా డైరెక్ట్ గా వాటర్ ప్లాంట్ నే పెట్టించేసుకొని నా ఓన్ గానే ఇంకా వాటర్ రెడీ చేసుకుంటాం అన్నమాట. కిచెన్ కూడా జస్ట్ ఇక్కడ నిలబడి అలా చూడండి, కిచెన్ కూడా చాలా 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 నీట్ గా, కింద కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇంత రష్ లో నేనేదో వస్తున్నాను క్లీన్ చేయించాలన్నది కాదు, నేను చెప్పకుండా సడన్ గా వచ్చేసి చూడగానే కిచెన్ చూడగానే ఇంప్రెస్ అయ్యాను. ముందు ఎప్పటికీ 24/7 ఎప్పటికీ క్లీన్ గా ఉంటుంది. మన వాళ్ళకి కిచెన్ వాళ్ళకి ఇది కొంచెం రేకుల సెట్ కదా, వేడి ఎక్కువ కదా అని చెప్పేసి ఇది ఒక 35,000 అయ్యింది అన్నమాట. ఫ్యాన్ కూలర్ పెట్టారు మొత్తం డైరెక్ట్ గా వాటర్ కూలర్. మామూలు ఫ్యాన్ అయితే మళ్ళీ వేడిగా వస్తుందని చెప్పి ఏసీ అలాగే పెట్టలేము లోపల కిచెన్ లోని. అందుకని ఇలాగా సెటప్ చేస్తే ఆ వర్కర్లు వాళ్ళకి ఆ బాడీ కూల్ గా వంట ప్రశాంతంగా ఉంటేనే వాళ్ళు బాగా చేయగలరు. వాళ్ళు సరిగ్గా లేకపోతే ఇక్కడ ఏమైతే 2-3 ఐటమ్స్ వేస్తే చిరాక్ గా చేస్తా ఉంటారు. ఆ ఎఫెక్ట్ మొత్తం ఫుడ్ మ్యాన్ పడుతుంది. వాళ్ళు హ్యాపీగా వస్తే ఫుడ్ కూడా హ్యాపీగా వెళ్తుంది. సూపర్ అన్న, సూపర్, చాలా చాలా బాగుంది, చాలా బాగా చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే బయటకు వచ్చాం. అరే అన్న భలేన అవుతున్నాడారా కదా, ప్యూర్ స్మైల్. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం మళ్ళీ కాకినాడ. ఎండ మాత్రం ఈ రోజు విపరీతంగా ఉంది, చంపేస్తుంది బాబు. చచ్చిపోతుంది. కార్లో ఏసీ ఆన్ అవ్వాలంటే ఒక అరగంట పడుతుంది అనుకో. అరగంట తర్వాత రానా? అదేంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? బ్రిడ్జికి ఎన్ని పిల్లలు ఉన్నాయో లెక్కెడుతున్నాడు అంట. ఎక్కడికో తీసుకొచ్చాడు బషీర్ గారు. నీకు చూపిస్తా అని. ఎక్కడికి? ఇల్లు కొన్నావేంటి పంపిసి. గైస్ బషీర్ గారు ఇల్లు కొన్నాడంట. చూడండి ఎంత అందంగా ఉందో. వాళ్ళు చూసారు అనుకో నన్ను ఇంక మొత్తం మరి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ ఏం చెప్పకుండా? చూపిస్తా. కంగారు పడిపోతే ఒక నిమిషం ఆగలేదు ఏంటి? ఇదేనా ఇల్లు? ఇదేనా? అదే లాయర్. ఓ నాకు తెలియదు గైస్, ఏదో ఊరికనే జోకేసాను లాయర్ గారు. అమ్మో లాయర్లు వద్దులే, లాయర్ల జోలికి వెళ్ళకూడదు. నాది ఎందుకు ఎలా ఆడుకుంటావు? నా బతుకులు చిన్న బతుకులు ఈ చిన్న వ్యాపారిని ఎస్కాన్ క్లాస్ దొబ్బేశాను మీడియాలోకి. బిల్డింగ్ లోపలికి రాగానే ఇలా గార్డెన్ ఉంది. వెళ్ళరా గార్డెన్ లోకి. అదే స్విమ్మింగ్ ఏముంటాయి స్విమ్మింగ్ పూల్ అనుకుంటున్నా, భయపడుతున్నావు. ఇది కూడా నేనే చేయించా. గార్డెనా? మొత్తం మొక్కలు మొక్కలు నువ్వు నీళ్ళేసి పెంచావేంటి? మరి కాకపోతే అలా చెప్పా, అది పువ్వులు మొక్కలు. బాగుందిరా. ఏం చేసావు అన్నది విన్నాలో ఒరే లైట్ లేరా, బాగుంది. ఇది ఫంక్షన్లకి ఇస్తారేంటి? ఇది ప్రాజెక్ట్ మీరే చేశారా? రిక్లైనర్ పెట్టరా, ఏమైనా చూద్దాం. సూపర్ ఉందిరా ఎక్స్పీరియన్స్. నిజంగా చాలా బాగుంది. సినిమా హాల్లో కూర్చొని చూసినట్టే ఉంది. ఇది బాగుంటది, ఇక్కడ మ్యూజిక్ బాగుంటది, కార్ మ్యూజిక్. ఫైనల్ గా ఎలా అనిపించింది చెప్పు, క్లారిటీగా చెప్పు. ఏం పర్లేదు చెప్పు. బాగుంది. కానీ ఈ రిక్లైనర్లు కూడా మీరు వేయించారా? మొత్తం ఏసీ లైట్లు ఫ్యాన్లు మొత్తం సూపర్. నిజంగా సినిమా హాల్లో కూర్చొని చూసినట్టే ఉందిరా. బాగుంది, చాలా బాగుంది. ఫ్లోర్ సీలింగ్ మొత్తం 360. ఒక థియేటర్ లో ఏదైతే మీరు థియేటర్లే కట్టేస్తారు బొక్క. ఇది ఒక పెద్ద లెక్క మీకు. చిన్నడే ఎలా అనిపించింది? మీరు కూడా మీ ఇంట్లో కానీ మీ ఆఫీసులో కానీ ఇలాంటి సెటప్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. బషీర్ గడ్ వాళ్ళు చేస్తారు. కానీ ఇల్లు కట్టుకుంటే మాత్రం ఇలాంటి రూము 5 ఫ్లోర్ లో అయినా కట్టుకోవాలరా. ఖచ్చితంగా హ్యాపీగా అలా ఫ్యామిలీతో అలా కూర్చుని 8 మందో 10 మందో కూర్చుని. ఇప్పుడు నార్మల్ మనకి ఇంట్లో బెడ్రూమ్ సైజ్ రూములు కట్టుకుంటారు కదరా, అది హోమ్ థియేటర్ అనుకోరు. మామూలుగా ఇల్లు బెడ్రూమ్ లో కట్టేస్తారు. అందులో కూడా చేయొచ్చా? స్క్రీన్ మీద కనబడే నెంబర్ కి ఫోన్ చేస్తే ఆఫీస్ నెంబర్ అదే కదా, మన ఆఫీస్ లో వాళ్ళ టీం ఉంటుంది, ఆ టీం చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాం. ఎందుకు వెళ్ళామో, నేను ఎందుకు వచ్చానో, దేం చేశారో నాకేం అర్థం కావట్లేదు. ఏంటండి ఏం కనిపించట్లేదు చీకటి. ఇప్పుడు కూడా కనిపించట్లేదు మీరు. అలాంటిదిరా, ఎండకాదు కలర్ అలాంటిది. వైజాగ్ విజయనగరం ఏంటే బాబు. అరే మీరు ఆగండ్రా బాబు, ఇక్కడ ఒకడు ఉన్నాడు ఇందులో. బానే ఉన్నావా? అంత బానే ఉందా? మధ్యలో ఒకసారి చిన్న బ్రేక్ ఇచ్చేది. ఎలా సంగతి మర్చిపోయినరా బాబు. నిజంగా తగిలిందరా? లోపల ప్లేస్ సరిపోవట్లేదు అని చెప్పేసి ఇన్ని డిక్కీలు వేస్తాం అనమాట. ముందు టైర్లు లెగిసిపోతాయి, జాగ్రత్త. ఎందుకు వెళ్ళాం, ఎందుకు వచ్చాం రా చిన్నడా? ఈ మాత్రం దాని పొద్దున్నే 4:30కి 5ంటికి లేపేశారా మమ్మల్ని మీరు. ఓన్లే సక్సెస్ఫుల్ గా అయితే ఇంటికి వచ్చేసాము. వైజాగ్ వెళ్ళలేదు. అనకాపల్లి సరౌండింగ్స్ విజయనగరం దాకా వెళ్ళాం, వైజాగ్ దాటేసి. కానీ వైజాగ్ వెళ్ళలేదు.
ఆయన నమ్మలేం. ఎరా ఎందుకు నమ్మలేవురా? తీసుకెళ్ళదు కదా. వైజాగ్ వైజాగ్ బీచ్ అన్నాడు రాడు. నువ్వు ఇప్పుడు నేను వద్దన్నాను అనుకో, నువ్వు తీసుకెళ్ళాలి కదా. మీ మాటే ఫైన్. నాకు ఇవన్నీ వద్దు. రే బీచ్ మీ కాకినాడలోనే మంచి బీచ్ ఉంది కదరా. లేదు నాకు ఆర్కే బీచ్ అంటే కాకినాడ వైజాగ్ ఇల్లు కట్టిండి ఒకటి. నా పుట్టినరోజు నాడు తీసుకెళ్ళమయ్యా. తీసుకెళ్ళలేదు. మీ పుట్టినరోజు లేదు అన్న పిల్లలు మరి పుట్టినరోజులు చేసుకోవడానికి. మా ఇంట్లో నేనే చనిపోయాను. ఇప్పటికే తెలియజేన్నాను. దయచేసి ఆయన పుట్టినరోజుకి రాక నా పుట్టినరోజుకి రాక మామూలుగా ఉండదు మీ పుట్టినరోజులకి. నువ్వు నా పుట్టినరోజుకి వస్తే ఇంకో కేక్ ఫ్రీ. 31వ తారీఖు నైట్ కట్ చేసామనుకో, 1వ తారీఖు ఆ ఇద్దరికి ఒక కేక్ కట్ చేసి అయితే ఆ రోజు మామూలుగా ఉండదు. సర్లే పదలే. చైల్డ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. నువ్వు రాకరా బాబు. నువ్వు చేస్తే పుట్టినరోజు చేస్తే ఎలా ఉంటుంది నాకు తెలుసు కాబట్టి నేను రావద్దా అనరా. నేను ఎక్కడికో దిక్కుని పోతాను, నువ్వు లోపల పదరా బాబు. ఎక్కడ కాకినాడ బీచ్ కి రాకుండా ఇంటికి వెళ్ళిపోతానేమో అని భయం వేసింది. జస్ట్ ఇప్పుడే బీచ్ కి వచ్చాం. రే ఆల్రెడీ వాటర్ వస్తున్నాయి ఇక్కడ దాకా అలలకి. పౌర్ణమి ఏంటి ఈ రోజే ఉన్నాను. ఓ సౌండ్ చూడండి గైస్. కానీ చాలా చీకటిగా ఉంది, ఏం కనిపించ. ఏయ్ సూపర్.